హలో నమస్తే. ఊరు పోరాడు ఛానల్కి స్వాగతం. చాలా రోజులు అవుతుంది నేను వీడియోస్ అప్డేట్ చేయక, దాదాపు నెల వరకు అవుతుంది. అయితే మనం ఈ నెల నుంచి మనది ఆవులు అనేది తక్కువ తేవడం, షెడ్ దగ్గరనే అయిపోవడం జరిగింది. వీడియోస్ అనేది అప్డేట్ చేయలేను. అయితే మనము ఈ వర్షాకాలంలో ఆవులకి కట్టేయడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మనం ఒక షెడ్ అయితే పెద్దగా ప్లాన్ చేసినాము. మినిమం ఒక 40 ఆవుల వరకు వస్తుంది. అట్లాంటి షెడ్ ప్లాన్ చేసినాము. దానివల్ల మనకు ఆవులు అనేది ప్రాపర్గా రాలేవు, వర్షానికి ఇబ్బంది అవుతుందని షెడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకు ఈ వీక్ నుంచి నేను రెగ్యులర్గా ఆవులు అండ్ బర్రెలు కూడా అవైలబుల్లో ఉంటాయి. ఆల్మోస్ట్ మనకు మొత్తం షెడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకు రెగ్యులర్గా వస్తుంటాయి ఇప్పటి నుంచి. ప్రతి అప్డేట్ అనేది నేను వీక్లీ ఒకసారి 2 సార్లు ప్రతి ఒక్కటి నేను అప్డేట్ చేస్తుంటాను. ఎవరికైనా ఆవులు కావాలనుకుంటే కనుక ప్రజెంట్గా మన షెడ్ దగ్గర అయితే ఒక 8 ఆవుల దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. ఈ షెడ్లో ఉన్నాయి, ఈ షెడ్లో ఉన్నాయి. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే కనుక చూడండి, ఫుల్ వీడియో చూస్తే మీకు అందులో మొత్తం ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ క్రాస్. ఇది మంచి హెవీ సైజ్ ఆవు. మనకు ప్రజెంట్గా వచ్చేసి ఈసారి డెలివరీ అయితే కనుక సెకండ్ లాక్టేషన్ తరపు 6 వాళ్ళతో ఉంది. ప్రజెంట్గా అయితే 4 సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. తినడం తాగడం అన్ని రకాలుగా బాగుంది. మంచి క్వాలిటీ బ్రీడ్ తరపు. మనకు డెలివరీ తర్వాత మెయింటెనెన్స్ చేసే కనుక ఈజీగా పూటకి 10 నుంచి 12 లీటర్లు ఈజీ వెళ్ళొచ్చు. ఆ సైజులో ఉంది, అంత బ్రీడ్ ఉంది. తన్నడం పొడవడం కానీ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా తినడం తాగడం కూడా ఆవు దగ్గర బాగుంది. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది. మంచి సైజు ఉంది ఆవు అయితే. బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ క్వాలిటీ బ్రీడ్ తరపు. ప్రజెంట్గా వచ్చేసి 6 పళ్ళతో ఉంది. మంచి సైజులో ఉంది ఆవు కూడా. మనకు దాదాపు ఒక 1 వీక్ లోపలనే ఉంటుంది డెలివరీ కానీ. మనకు డెలివరీ అయితే కనుక ఈజీ ఒక 8 నుంచి 10 లీటర్ల మొదలు ఈజీ వెళ్ళగలుగుతుంది. 4 సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. పొద్దుగంతా కూడా మనకు టైట్ అవుతుంది. ఇంకా తినడం తాగడం కూడా ఆవు దగ్గర బాగుంది. 4 సన్లు పర్ఫెక్ట్ ఉన్నాయి, పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా. ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది. పూటకు ఒక 8-10 లీటర్ల మధ్యలో వెళ్ళాలనుకుంటే కనుక యావ మాత్రం ఈజీగా సెట్ చేయొచ్చు. చూడండి కావాలనుకుంటే ఎవరికన్నా. బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ క్రాస్. ప్రజెంట్గా వచ్చేసి 6 పళ్ళతో ఉంది. ఆవు మాత్రం మంచి హెవీ సైజ్ ఉంది. మనకు డెలివరీ తర్వాత మెయింటెనెన్స్ చేస్తే కనుక ఈజీగా పూటకి 12 లీటర్ల వరకు మాత్రం ఈజీగా వెళ్ళగలుగుతుంది. ఆవు అంత సైజులో ఉంది, అంత బ్రీడ్ ఉంది. మనకి పొద్దుగంతా కూడా మనకి ఈజీ ఒక 1 వీక్ నుంచి 10 డేస్ మధ్యలో ఉంటుంది. ఆవు మనకు హెవీ సైజ్ ఉంది కాబట్టి, దాని తగ్గ బ్రీడ్ ఉంది కాబట్టి పాలు మాత్రం వెళ్తాయి. తినడం తాగడం బాగుంది ఆవు దగ్గర, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. తన్నడం పొడవడం లాంటి ఎట్లాంటి పద్ధతి లేకుండా బాగుంది ఆవు అయితే. ప్రజెంట్గా మన దగ్గర అవైలబుల్లో ఉంది. మస్తు యాక్టివ్గా ఉంది ఆవు అయితే. పొద్దుగంతా కూడా మనకు నిండాలి. ఇంకొక 1 వీక్ నుంచి 10 డేస్ అయితే ఇంకా ఫుల్ వచ్చేస్తుంది. మనకి ఈజీగా పూటకి 10 నుంచి 12 లీటర్లు మాత్రం ఈజీగా వెళ్ళగలుగుతుంది. మంచి బ్రీడ్ ఉంది, హైట్ ఉంది, దాని తగ్గ సైజ్ కూడా ఉంది కాబట్టి ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది. కంప్లీట్ రెడ్ కలర్లో ఉన్న జెర్సీ ఆవు. ప్రజెంట్గా వచ్చేసి డెలివరీ కానీ ఇంకొక 3-4 డేస్, ఆల్మోస్ట్ అటు ఇటుగా ఒక 1 వీక్ వరకు ఉంటుంది. ఆవు మాత్రం మంచి పొడుగు ఉంది, హైట్ కూడా బాగానే ఉంది. మనకు డెలివరీ తర్వాత మెయింటెనెన్స్ చేసే కనుక ఈజీ పూటకు ఒక 5 నుంచి 6 లీటర్లు ఈజీ వెళ్ళగలుగుతుంది. మనకు పొద్దుగంతా కూడా మనకు ఈజీగా 1 వీక్ ఉంటుంది కాబట్టి 1 వీక్ లోపల ఫుల్ వచ్చేస్తుంది. మనకు ఇంతకుముందు పిండిన రైతు అయితే ఈజీగా మనకు ఆయన దాన పెట్టకుండానే ఒక పూటకు 6 లీటర్ల వరకు అట్లా విండిండు. మనకు మెయింటెనెన్స్ మంచిగా ఉంటే మన కనుక ఈజీగా 8 లీటర్ల వరకు కూడా వెళ్ళొచ్చు. ఆవు మంచి బ్రీడ్ ఉంది, జెర్సీ బ్రీడ్ కాబట్టి 7-8 లీటర్లు కూడా వెళ్ళొచ్చు. తినడం తాగడం కూడా బాగుంది ఆవు దగ్గర. 4 సన్లు పర్ఫెక్ట్ ఉన్నాయి. తన్నడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మనకు బయట తిరిగి మేసే రకమే. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది. బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ క్రాస్. ఇది ప్రజెంట్గా వచ్చేసి 6 పళ్ళతో ఉంది. ఇంకా డెలివరీ కాలేదు, డెలివరీ కానీ రెడీగా ఉంది. మనకు ఇది మన లోకల్ రైతు దగ్గరనే మనం తీసుకున్నాము, బయట వాతావరణంది కాదు ఇది.
కంప్లీట్గా మన లోకల్ రైతు దగ్గరనే తీసుకున్నాము. ఇది మనకు డెలివరీ అవ్వడానికి ఈజీ ఒక 1 వీక్ టైం ఉంటుంది. 1 వీక్ లోపల ఈ పొదుగంతా కూడా నిండి వస్తుంది. మనకు మంచిగా బయట తిరిగి మేసే రకమే, ఎండకి వానకి కూడా అన్ని రకాలుగా మంచిగా తట్టుకుని తిరిగి మేసే రకమే. 4 సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేదు. మనకి ఇది ఒక 1 వీక్ నుంచి 10 డేస్ మధ్యలో ఉంటుంది కాబట్టి తయారవ్వడానికి ఇంకా ఫుల్ పొదుగు వస్తుంది. మనకు డెలివరీ తర్వాత మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి కనుక పూటకు ఒక 6 నుంచి 8 లీటర్ల మధ్యలో ఈజీగా వెళ్ళగలుగుతుంది. ఈ పొదుగంతా కూడా మనకు పాలు పిండేస్తే పోయే రకం ఈ పొదుగు. ఇది లూజ్ పొదుగు కాదు, కింద పొదుగు అంటారు దీన్ని. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది. మనకు ఈ పడ్డ వచ్చేసి ముర్రాజాతి పడ్డ, ఫస్ట్ లాక్టేషన్ పడ్డ. ఇంకా ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు, ఇంకొక 10 డేస్ వరకు ఉంటుంది డెలివరీ అవ్వడం. ఇది మనకు ప్రజెంట్గా మనం రైతు దగ్గరనే తీసుకున్నాం, ఇది తెలిసిన రైతు దగ్గరనే. దీని తల్లి వచ్చేసి పూటకు 6 లీటర్ల నుంచి 7 లీటర్లు ఇచ్చే కెపాసిటీ ఉన్న బర్రె. ఇది ఫస్ట్ లాక్టేషన్ బర్రె పడ్డ. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది. మనకి ఈసారికి కొంచెం అటు ఇటుగా తక్కువ ఇచ్చినా మనకు ముందల మాల్ అవుతుంది కాబట్టి పడ్డ మాత్రం బాగుంది. మనకి పొద్దుగంతా కూడా ఇంకొక 1 వీక్ నుంచి 10 డేస్ ఉంటుంది ఈజీగా. ఈ 10 డేస్ లోపల కంప్లీట్ వచ్చేస్తుంది పొద్దుగంతా కూడా. ఈ సన్లు కొంచెం చిన్న ఉన్నాయి, మనకు డెలివరీ అయ్యే వారికి మనకి పొద్దు వదులుతుంది కాబట్టి సన్లు కూడా మంచిగా అవుతాయి. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే చూడండి, లేత పడ్డ.